గుంటూరు జిల్లాలో మంత్రి రజనీ సమక్షంలో వైసీపీలోకి భారీ చేరికలు జరిగాయి. నగర టీడీపీ ఉపాధ్యక్షుడు వెంకటరమణారావు తన అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రజనీ మాట్లాడుతూ రాష్ట్రంలోని బ్రాహ్మణులంతా వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్నారని మంత్రి విడుదల రజనీ అన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చంద్రబాబు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆమె వైసీపీ పార్టీలో బ్రాహ్మణులకు అత్యంత గౌరవ మర్యాదలు దక్కుతాయని, కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ని చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈరోజు టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి అలాగే టీడీపీ గుంటూరు నగర ఉపాధ్యక్షుడు చింతపల్లి వెంకటరమణారావు గారు అన్నగారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం చాలా సంతోషమైనటువంటి విషయం. వారితో పాటు పలు బ్రాహ్మణులందరూ కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటము, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకము, ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీతో ఈరోజు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అలాగే టీడీపీ గుంటూరు వెస్ట్కి సంబంధించినటువంటి మహిళా కార్యదర్శి అయినటువంటి మీనాక్షి గారు కూడా మరి మన పార్టీలోకి రావడం జరిగింది. ఒకవైపున మనం చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తన 5 ఏళ్ల కాలంలో మనం చూసినట్టయితే సామాజిక న్యాయం ఏ విధంగా ఈ రాష్ట్రంలో అమలు చేశారు, అలాగే అగ్రకులాలకు సంబంధించినటువంటి పేదలకు పలు సంక్షేమ పథకాల ద్వారా ఏ విధమైనటువంటి న్యాయం చేశారో మనమంతా చూసాము. ఈరోజు